హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేము టెక్కలి దగ్గరలో ఉన్న రాయిబల్స అనే గ్రామం ఎండల మల్లికార్జున స్వామి గుడికి వెళ్ళాము. సోమవారం కనుక జనం ఎక్కువ ఉంటారు. ఉదయం అయితే నైట్ టైం అంతగా ఉండదు కాబట్టి నైట్ టైం కొంచెం ఖాళీగా ఉంటుంది కాబట్టి వీడియో తీయడానికి కూడా అయ్యింది. అందుకే వీడియో తీశాను. ఇక్కడ నుంచి చూడండి, ప్రత్యేక దర్శనం ఇది. స్వామివారు ఎంత బాగా కనిపిస్తున్నారో చూడండి అందరూని. మేమంతా పైకి వెళ్ళి వీడియో తీసాము. ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. పైనుంచి మీకు అందరికీ చూపించాలని వీడియో తీయడం జరిగింది. చుట్టూ ప్రదక్షిణ చేసాము. తర్వాత వీడియో తీయడానికని మళ్ళీ నీ చుట్టూ తిరిగి మీ అందరికీ చూపించడం కోసం వీడియో తీశాను. చూడండి, అది చాలా ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా అన్నీ 1 ఇంచి బియ్యపు గింజంత ఇంచి పెరుగుతుంటారట స్వామి. అందరూ చాలామంది చెప్తూనే ఉంటారు స్వామి కోసం. ఓం నమ శివాయ. కార్తీక మాసం అయితే చాలా బాగుంటుంది. ప్రతి సోమవారం అయితే యాత్ర కూడా జరుగుతుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ శివరాత్రికి కూడా చాలా బాగా పూజలు అవి చేస్తారు. చూడండి జనాలు ఎలా వస్తున్నారు, ఒక్కొక్కరిని చూడండి జనాలు ఎలా వస్తున్నారు. అందుకే పైనుంచి వీడియో తీయడం జరిగింది. టికెట్ల కౌంటర్ ఇదేనండి, స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది. మిగతా నా వీడియో తీసిన తర్వాత కిందకి వచ్చాము. కింద అయితే పూజలు అన్నీ చేస్తారు. ఇక్కడే కొబ్బరికాయ, అరటిపండు, దీపాలు కూడా ఇక్కడ పెడతారు. ముందుగా మనం ఇచ్చిన కొబ్బరికాయ అన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ చిన్న శివలింగం కనిపిస్తుంది కదా, అక్కడ శివలింగానికి అభిషేకం చేస్తారండి. పెద్ద శివలింగాన్ని కూడా అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన కొబ్బరి నీరు అనేది చాలా మంది ఇళ్ళకి తీసుకెళ్తుంటారు. దేనికంటే ఏవైనా మచ్చలు ఏమైనా కొంతమంది రాసుకోవడం జరుగుతుంది. పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. కొంతమంది ఆ కొబ్బరి నీళ్ళు అనేది ముఖానికి రాసుకుంటారు, కొంతమంది ఇళ్ళకి తీసుకువెళ్తారు. ఈ గుడి చుట్టూ ఇంకా చూడవలసిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. కోనేరు, పాండవుల మెట్ట, ఇంకా కొన్ని ఉన్నాయి. బట్ నాకు చీకటి అవడం వల్ల వీడియో తీయడానికి అవకాశం లేదు. ఇంకోసారి ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా వీడియో అయితే తీసి పెడతాను. మా పెళ్ళైన సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకునే అవకాశం మాకు ఆ భగవంతుడు ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. అదే కాకుండా కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఆ మల్లికార్జున స్వామిని దర్శించుకునే భాగ్యం మాకు ఆ భగవంతుడు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషం. భక్తులందరికీ కానుకలు ఈ హుండీలో వేస్తారు. ఇక్కడ పక్కన ఒక శివలింగం ఉంది, అది కార్తీక మాసం సందర్భంగా పెట్టారు. శివలింగం చూడండి ఎంత బాగుందో, పువ్వులతో చాలా బాగా అలంకరించారు. ఈ శివలింగం పక్కనే తాబేళ్లు చాలా ఉన్నాయి, చాలా బాగుంది కూడా. ఈ ఎండల మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీకాకుళం జిల్లా టెక్కల్కి దగ్గరలోనే, టెక్కల్ నుంచి సుమారు 6 లేదా 7 కిలోమీటర్ల లోపలే ఉంటుంది. ఇది మన దేశంలోనే స్వయంభూగా వెలిసిన శివలింగం. ఈ శివలింగం ఎత్తు 55 అడుగులు ఉండవచ్చు. ఈ ఆలయానికి పైన గోపురం ఉండదు కాబట్టి ఎండల మల్లికార్జున స్వామి దేవాలయంగా పిలుస్తారు. ఎండల మల్లికార్జున స్వామి దయ మాపైనే కాకుండా అందరిపైన కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ మాకు ఎండల మల్లికార్జున స్వామి దర్శనం కలగాలని, అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో